సాయంత్రం పూట అయితే సంతకి వెళ్తున్నాము. ఆదివారం రోజు మా దగ్గర అయితే ప్రతి వారం అయితే సంత ఉంటుంది. ఈసారి సోనపాపని అయితే తీసుకొని వచ్చాను. సోనపాప అయితే బాగా చికాకు చేస్తుంది, మమ్మీ నేను వస్తా అని. మోనగాడైతే వాళ్ళ నానమ్మతో ఉంది. ఇంకా ఆ టైంలో తన్ని తీసుకొని అయితే వెళ్ళామన్నమాట. ఫస్ట్ అయితే నేను ఫ్యాన్సీ షాప్కి వెళ్ళి బ్యాక్ థ్రెడ్స్ అయితే తీసుకున్నాను బ్లౌజ్ కి. ఆ తర్వాత ఇంకా మేము సంతకైతే వచ్చాము. వచ్చే రావడం ఈ రెక్కలు కుప్ప అయితే నన్ను మస్తు అట్రాక్ట్ చేసింది. చూడండి ఎన్ని రెక్కలు ఉన్నాయో. టేస్ట్ అయితే మామూలుగా లేవు, నాకైతే బాగా నచ్చాయి. నేనైతే ఈ డబ్బా డబ్బా వచ్చేసి 40 రూపీస్ అంట. ఎందుకు తీసుకున్నానంటే రేగొడియాలు పెడదాం అనేసి, అదే రేగప్పాలు అంటారు కదా, ఒక్కొక్క దగ్గర ఒక్కొక్కలాగా అంటారు. సో నేనైతే ఇప్పుడు మొత్తం ఏరుకుంటున్నాను. మా ఆయన అంటున్నా వచ్చి రావడమే కూరగాయలు తీసుకుంటారులే కానీ నువ్వు రేకాయల కోసం వచ్చినవా అనేసి. పెద్దగా కూరగాయలు అయితే ఏం తీసుకోలేదు, ఒక 3 రకాలే తీసుకున్నాను. ఉల్లిపాయలు కూడా ఉన్నాయి, చింతపండు ఉంది, పచ్చిమిరపకాయలు ఉన్నాయి, టమాటాలు కూడా ఉన్నాయి అనేసి కొన్ని తీసుకొని ఇంకా మేమైతే రిటర్న్ అవుతున్నాము. మా సోన్ పాప చూడండి ఇంకా ఆనందానికి అవధులు లేవు. నేను వచ్చాను మమ్మీ వాళ్ళతో అనేసి. ఇంటికి వెళ్ళిన తర్వాత సోను పప్పని తీసుకుని నన్ను తీసుకుని వెళ్ళేదే మోన్ అయితే మస్తు గోల్ చేసిద్ది అసలు.